Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 6 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా అసలైన టెస్ట్ ఈ రోజుతో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. వర్కింగ్ డేస్ లో అసలు గేమ్ చేంజర్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో అన్న డౌట్ అందరిలో కూడా క్రియేట్ అయింది. ప్రెజెంట్ బుక్ మై షోలో కంటికి 2000 నుంచి 3000 వరకు టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి. ఆడియన్స్ కి ఇంకో 2 బెటర్ ఆప్షన్స్ ఉండడంతో ఈ సినిమాకి అది మైనస్ గా మారిందని చెప్పొచ్చు. పండుగలు ఎలా అయితే పెద్ద పండుగ భోగి కనుమని ఉంటాయో అదే విధంగా భోగి రోజు మంచిగా పర్ఫార్మ్ చేస్తూ సంక్రాంతి రోజు గ్రోత్ చూపెట్టిన ఈ ఫిల్మ్ కనుమ రోజు కాస్త డ్రాప్ అవుతూ ఓవరాల్ గా టాక్ బట్టి చూస్తే డీసెంట్ నెంబర్స్ అయితే పెట్టింది. బట్ శంకర్ చరణ్ కాంబోకి అండ్ సినిమా బడ్జెట్ కి ఈ కలెక్షన్ చాలా అంటే చాలా తక్కువ. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఇప్పటికే హైదరాబాద్ వంటి సిటీస్ లో గేమ్ చేంజర్ డాకు మహారాజ్ కి ఇచ్చిన స్క్రీన్స్ లో చాలా వరకు సంక్రాంతికి వస్తున్న సినిమాకి షిఫ్ట్ కొట్టారు. బట్ మరీ ఆశ్చర్య రేంజ్ లో డే 4 కి లక్షలోకి పడిపోయే రేంజ్ లో కాకపోయినా ఫెస్టివల్ అడ్వాంటేజ్ తో డీసెంట్ నెంబర్స్ అయితే పెట్టింది. సో అందుకే అందరి చూపు ఈ రోజు రన్ పై పడింది. 1 crore పైగా షేర్ కలెక్ట్ చేసిందంటే డీసెంట్ ఓల్డ్ గా చెప్పొచ్చు. బట్ బిజినెస్ బట్టి చూస్తే ఆశ్చర్య రేంజ్ లోనే లాసెస్ మిగిలేలా కనిపిస్తున్నాయి. అసలే బ్రేక్ ఈవెన్ కి 100 కోట్లకి పైగా టార్గెట్ ఉంది. ఇక్కడ చూస్తే 6వ రోజు పండుగ అడ్వాంటేజ్ తో కూడా 10 కోట్ల గ్రాస్ ని వాళ్ళు విడిగా అందుకోలేదు. ఇక తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే రీసెంట్ బిగ్ మూవీస్ డే 1 ఏదైతే నెంబర్ పెట్టాయో దాన్ని 6 డేస్ రన్ తో కూడా అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా గేమ్ చేంజర్ 6 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 6 తెలుగు స్టేట్స్ లో ఓవరాల్ గా 2.6 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ డీసెంట్ నెంబర్ అయితే పెట్టింది. బట్ సంక్రాంతికి వస్తున్న ఓవర్ఫ్లోస్ దీనికి గట్టిగా హెల్ప్ అయ్యాయని చెప్పొచ్చు. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 6 డేస్ కి గాను 18 కోట్ల 10 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ అండర్ పర్ఫార్మ్ చేసింది. అండ్ జిఎస్టీ ఫిగర్స్ తీసేసి చూస్తే లెక్క ఇంకా తక్కువగా ఉంటుంది. నైజంలో బిజినెస్ 43.5 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 25.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఏదైనా మ్యాజిక్ వర్కౌట్ అయితే తప్ప ఇంత నెంబర్ ని రికార్డ్ చేయడం కష్టం. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 6 మరోసారి డీసెంట్ గా పర్ఫార్మ్ చేయడంతో 6 డేస్ షేర్ 9.6 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 23 కోట్లు కావడంతో మరో 13.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ప్రస్తుతానికి ఆ 3.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసినా కూడా చాలా పెద్ద ఫీట్. ఇక ఉత్తరాంధ్రలో డే 6 సీడెడ్ తో సమానంగా పర్ఫార్మ్ చేయడంతో 6 డేస్ షేర్ 8.8 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 14 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 5.2 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక ఈస్ట్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 6.8 కోట్లు, వెస్ట్ లో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 3.6 కోట్లు, గుంటూరులో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 6 కోట్లు, కృష్ణాలో జరిగిన 8.5 కోట్ల బిజినెస్ కి గాను 4.8 కోట్లు, అండ్ నెల్లూరులో జరిగిన 4.5 కోట్ల బిజినెస్ కి గాను 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 61.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 90 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 122 కోట్లు కావడంతో మరో 60.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ వీకెండ్ ఏదైనా గ్రోత్ చూపిస్తూ ఒక 10.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన అక్కడి నుంచి టార్గెట్ 50 కోట్లయితే ఉంటుంది. చూడాలి మరి ఎంతవరకు రికవర్ చేస్తుందో. ఇక కర్ణాటకలో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 4.7 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ రన్ అనేది ఎండే స్టేజ్ కి వచ్చేయడంతో ఈ వీకెండ్ గ్రోత్ చూపెట్టలేదంటే మాత్రం 5 కోట్ల షేర్ తోనే ఎండ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక కేరళలో జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను 25 లక్షలు, తమిళనాడులో జరిగిన 15 కోట్ల బిజినెస్ కి గాను 3.7 కోట్లు, ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 42.5 కోట్ల బిజినెస్ కి గాను 16.5 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయగా నార్త్ లో ఫ్రీ బుకింగ్స్ అండ్ కూపన్స్ అనేవి లేకపోవడంతో ఫస్ట్ 3 డేస్ లో వచ్చిన కలెక్షన్స్ ఇప్పుడైతే కనిపించట్లేదు. హిందీలో హిట్ అవ్వాలంటే మరో 25 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 13 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ బ్రేక్ ఈవెన్ కి మరో 12 కోట్ల షేర్ అయితే అవసరం. అలా గేమ్ చేంజర్ 6 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 99 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 180 కోట్ల రేంజ్ లో ఉంది. వాల్వేడి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 222 కోట్లు కావడంతో మరో 123 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో రిమైనింగ్ రన్ లో ఆ 23 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ప్రస్తుతానికి రన్ చూస్తుంటే రిమైనింగ్ రన్ లో ఆ 23 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన చాలా పెద్ద ఫీట్ గా చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ ఆశ్చర్య లాసెస్ కి దగ్గరగా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. అప్పన్న క్యారెక్టర్ లో ఉన్న సీన్స్ ఏమైనా కొన్ని యాడ్ చేస్తూ రీ రిలీజ్ చేస్తే ఏమైనా గ్రోత్ కనిపించచ్చేమో. ఫస్ట్ వీక్ దేవరతో కంపారిజన్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది గేమ్ చేంజర్ 6 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.